ప్రభునందు ప్రియులారా, మహాదేవుడు మనకు అనుగ్రహించినటువంటి దివ్య సమయాన్ని బట్టి దైవ సన్నిధిలో మనం అందరము పాలు పొంగులు పొంది ఉన్నాము. మంచి మాధుర్యమైనటువంటి పాటల ద్వారా మనమందరం కలిసి దేవుని స్తుతించగలిగాము, మహిమపరచగలిగాము. ఇంత గొప్ప ధన్యతను ప్రతి ఆదివారము దేవుడు మనకి అనుగ్రహించటము, పరిశుద్ధుల యొక్క సహవాసములో, దేవుని యొక్క పాద సన్నిధిలో మనం అందరము కూడుకుని ఆయన నామాన్ని స్మరించటము, స్తుతించటము నిజంగా ఆనందించదగ్గ విషయము. ప్రియులారా, ప్రతి ఆదివారము ఒక మంచి సందేశము ద్వారా మనం బలపరచబడటము, సందేశంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశాన్ని హృదయాల్లో భద్రపరచుకుని ఆధ్యాత్మికమైనటువంటి మేలులు మనం అందరము పొందుకోవాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో ఈ చక్కటి ఆరాధన క్రమంలో భాగంగా దేవుని యొక్క ఉపదేశాన్ని లేక సందేశాన్ని మనం అందరి హృదయంలో భద్రపరచుకోవడానికి మనం సిద్ధపాటు కలిగి ఉంటూ ఉన్నాం. ప్రియులారా, గత వారము ఒక అంశాన్ని మనం నేర్చుకుంటూ ముందుకు కొనసాగుతూ ఉన్నాము. బహుశా మీకు గుర్తు ఉండే ఉంటుంది, ఎందుకనంటే మర్చిపోయేవారు ఇక్కడ ఎవరు లేరు గనక. దేవుని మాటల పట్ల మీకున్నటువంటి శ్రద్ధను బట్టి, మహాదేవుని యొక్క సన్నిధి పట్ల మీకున్నటువంటి సిద్ధపాటును బట్టి చాలా సంతోషిస్తూ ఉన్నాను. గత వారము మనం ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని నేర్చుకోవడానికి సిద్ధపడ్డాము. అంశం ఏమనంటే, చెప్పండి, అంశం ఏంటి? వెరీ గుడ్. నీవు తోటలో ఉన్నావా లేక అడవిలో ఉన్నావా అనే అంశాన్ని మనం నేర్చుకుంటూ కొన్ని పాయింట్లు మనం నేర్చుకోవటం జరిగింది. ఈ అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహిస్తూ మన ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి సందేశాన్ని మనకి సంపాదించుకుంటూ దినదినము వారవారము దేవునికి మరింత దగ్గరగా చేరడానికి, దేవుడిలో కలవడానికి, దేవుని యొక్క నిత్య సహవాసములో మనము ఉండి ఆత్మీయ మేలులు పొందుకోవడానికి ఈ సందేశాలు మనకెంతో ప్రయోజనకరంగా, మేలుకరంగా ఉంటా ఉన్నాయి. దేవుని యొక్క చిత్తానుసారంగా ఏర్పాటు చేయబడింది ఒకటి ఉందని, అది తోట అనే సంగతిని మనం నేర్చుకున్నాము. తోట అనగా అది సాదృశ్య రూపంలో సంఘానికి పోల్చబడ్డదని మన గత వారం నేర్చుకోవటం జరిగింది. అలానే అడవి అనగా సాదృశ్య రూపంగా లోకానికి గుర్తుగా ఉందని, ఇది సాతానుడి యొక్క కుయంత్రాలతో ఈ లోకము నడిపింపబడుతుందని గత వారం మనం నేర్చుకోవటం జరిగింది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, తోటకి యజమానుడు ఉన్నాడని మనం నేర్చుకున్నాము. తోట యజమానుడు మహోన్నతుడైనటువంటి దేవుడు. అలాగే లోకానికి కూడా యజమానుడు ఉన్నాడు లేక అధిపతి ఉన్నాడు. ఈ లోకాధిపతి ఎవరు అనంటే అపవాది అనే సంగతులు మనం నేర్చుకోవటం జరిగింది. గత వారం చెప్పినటువంటి సంగతులు ఇవన్నీ. తోటకి తోటమాలి ఉన్నాడు. ఆ తోటమాలి పేరే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అని మనం నేర్చుకున్నాం. అలాగే అడవికి కూడా తోటమాలి ఉన్నాడు. ఆ తోటమాలి ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే.
అడవిలో ఉన్నటువంటి మొక్కలను పీల్చుకుని తినటము అతని స్వభావం అనేటువంటి విషయాన్ని గత వారం మనం నేర్చుకోవటం జరిగింది. తోటకి సరిహద్దులు ఉన్నాయి. ఆ సరిహద్దులు ప్రకారంగానే తోట నియంత్రించబడుతూ ఉంది. సరిహద్దులు అనగా దేవుని వాక్యం. తోటలో ఉన్నటువంటి ఏ సరిహద్దు దాటడానికి వీలు లేదు. అలాగే సంఘంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి వాక్యాన్ని దాటడానికి వీలు లేదు. వాక్య పరిధిలోనే, సరిహద్దులలోనే ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అడవికి సరిహద్దులు లేవు, ఒక విధానము లేదు అనేటువంటి విషయాన్ని గత వారం మనం నేర్చుకోవటం జరిగింది. తోటకి క్రమశిక్షణ ఉన్నది. తోటకి క్రమం ఉన్నది. అది దేని చేత క్రమబద్ధపడతా ఉంది అని అంటే వాక్యము చేత, దేవుని మాటల చేత పడుతూ ఉంది. అడవికి క్రమము లేదు, ఒక ఆర్డర్ లేదు అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. ఇలాగా గత వారం చాలా సంగతులు మనం ఆలోచన చేశాము. రెండవ భాగంగా ఈరోజు మరికొన్ని సంగతులు మనం నేర్చుకుని ఆత్మీయంగా బలపరచబడడానికి సిద్ధపాటు కలిగి ఉందాం. వాక్యాన్ని వినడానికి ప్రియులారా అందరూ సిద్ధమేనా? ఏ వాక్యాన్ని నేర్చుకుంటున్నాం మనం? నీవు అడవిలో ఉన్నావా, తోటలో ఉన్నావా? మనం తిరగేశారంతే. ఏమండి, ఏదో మొత్తానికి లైన్ వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, విషయాన్ని జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. దేవుని చిత్తంలో జీవించుటే తోటలో జీవించుట అని అర్థం. దేవునికి ఒక చిత్తం ఉంది. అది దేవుని పిల్లలుగా మనం మర్చిపోకూడదు. చిత్తం అనగా దేవుని యొక్క ఒక ఇష్టం. ఆ దేవుని ఇష్టములోనే ఏ వ్యక్తి అయితే బ్రతుకుతాడో, జీవిస్తాడో ఆ వ్యక్తి తోటలో జీవించినట్లుగా లేక సంఘములో జీవించినట్లుగా అర్థము అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేశాను. దేవుని మాటలను దాటి ప్రవర్తిస్తే ఆ వ్యక్తి అడవిలో ఉన్నట్టు లెక్క అనేటువంటి సంగతులను కూడా మనం నేర్చుకున్నాం. ప్రియులారా, తోట అని అనగానే దేనికి సాదృశ్యం? సంఘానికి సాదృశ్యం. తోట అని అనగా సంఘము అనేటువంటి భావన. తోట అనగానే సంఘము, అడవి అనగానే లోకము. ఈ పాఠాలు మనం ఎలా చదువుకుంటున్నప్పుడు, నేర్చుకుంటున్నప్పుడు ప్రతి ఆదివారము మనకి సమాధానము దొరికే అవకాశం ఉండదు. ఇంతకీ నేను లేక నా కుటుంబం తోటలో ఉందా, అడవిలో ఉందా అనేటువంటి విషయం ఎవరో చెప్పక్కర్లేదు మనకి. ఈ పాఠం అనంతరము మనం తోటలో ఉన్నాము, అడవిలో ఉన్నాము అనేటువంటి సంగతి మనకు అర్థమైపోతుంది. అనగా సంఘంలో ఉన్నాము, లోకంలో ఉన్నాము అనేటువంటి విషయం మనకు అర్థమైపోతుంది. రెండో భాగంలో మరొక పాయింట్ మనం నేర్చుకుందాము. తోటలో ఉండటం వల్ల ఉండే ప్రయోజనాలు ఏంటి, అడవిలో ఉండటం వల్ల ఉండే నష్టాలు ఏంటి అనేటువంటి విషయాన్ని మనం రెండింటిని టాలీ చేస్తూ, ఆ వ్యత్యాసాలను గమనిస్తూ ఆత్మీయ పాఠాలను నేర్చుకుని ఆత్మీయంగా దేవుని సన్నిధిలో కట్టబడాలి అనేటువంటివి మంచి ఆలోచన. తోటలో శుభ్రపరచటం, తోట శుభ్రపరచటం అనేటువంటిది ఉంటుందండి. అంటే శుద్ధీకరణ చేయబడటం. తోటకి ఎవరున్నారని మనకు అర్థమైంది గత వారం. తోటకి ఎవరున్నారని యజమానుడు ఉన్నాడు. అంటే తోటకి సంబంధించిన ఓనరు, యజమానుడు అంటే ఓనర్ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆ ఓనర్ ఎవరని మనకు అర్థమైంది. ఈ ప్రపంచాన్ని సృష్టించినటువంటి దేవదేవుడే తోట యజమానుడు అనే సంగతి మనకు అర్థమైంది. రెండోదిగా తోటకి ఇంకెవరున్నారని మనకు అర్థమైంది. చెప్పాలా? తోటకి రెండోదిగా ఇంకా తోటకి ఎవరున్నారు? తోటమాలి లేదా సేవకుడు. తోటమాలి అంటే తోట అనబడిన సంఘానికి తోటమాలి ఉన్నాడు.
ఆ తోటమాలే ఎవరు అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు లేదా సంఘ సేవకులు అన్న విషయాన్ని ఆలోచన చేశాం. ఈ తోటమాలి ఏం చేస్తాడు అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేస్తే తోటను శుభ్రపరుస్తాడు. తోటను ఏం చేస్తాడండి? శుభ్రపరుస్తాడు. అంత మాత్రమే కాదు, తోటను శుద్ధీకరణ చేస్తాడు. తోట ఎప్పుడు శుభ్రంగా ఉండాలి, తోట బాగోవాలి అనేటువంటి కోరికతో తోటమాలి తోటను శుభ్రపరుస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాము. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి మనం తెరవగలిగితే చూడండి. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనంలో, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. ఏమండి, ఎవరు పరిశుద్ధపరుస్తున్నారట? చెప్పాలా? ఎవరు పరిశుద్ధపరుస్తున్నారు తోటని? దేవుడు. ఈయన ఏమై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన. సమాధానకర్తయగు దేవుడు. సమాధానకర్తయ అనేటువంటి పేరు యేసుక్రీస్తుకు పెట్టబడ్డది. ఇది ఒక బిరుదుగా ఉన్నదని యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో ఉన్నటువంటి మాటలు మనం చదువుకోగలం. సమాధానకర్తయగు దేవుడు మన ప్రభువు. తోటమాలి సమాధానకర్తయగు ప్రభువు. ఏం చేస్తాడంటే, ఈ సమాధానకర్తయగు ప్రభువు ఏం చేస్తాడంటే తోట అనబడిన సంఘాన్ని, చెప్పాలి మీకు అర్థమైతే చెప్తుండాల, మౌనంగా ఉండడానికి కుదరదు. ఎవరికి జారబడకండి, జాగ్రత్తగా వినే ప్రయత్నం చేద్దాం కొన్ని నిమిషాలు. ఈ సమాధానకర్తయగు తోటమాలి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏం చేస్తాడట? సంపూర్ణముగా మిమ్మును అనగా తోటలో ఉన్నవారిని, మిమ్మును అనగా సంఘములో ఉన్నవారిని సంపూర్ణముగా పరిశుద్ధపరుస్తాడట. పరిశుద్ధపరుస్తాడు ఆయన. సగం చేసి విడిచిపెట్టేటట్టు ఆయన సంపూర్ణముగా పరిశుద్ధపరుస్తాడు. ఇంకా మనం చదువుకోగలిగితే, మీ ఆత్మయు మీ జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితుడుగాను సంపూర్ణముగాను ఉండినట్లు కాపాడుతాడట. తోటలో ఉండటం వల్ల ఎంత అద్భుతమైనటువంటి ప్రయోజనం ఉందో ఈ వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. తోటమాలి యొక్క పనితీరును ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాము. ప్రియులారా, జాగ్రత్త గమనించాలి. తోట అనబడినటువంటి సంఘాన్ని, సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తిని సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తాడు అనేటువంటి సంగతి మనకు అర్థమైంది. రెండోదిగా మనం ఏం నేర్చుకుంటా ఉన్నాము అని అంటే, మీ ఆత్మను మీ జీవమును, మీ ఆత్మను మీ జీవాన్ని, తోటలో ఉన్న ప్రతి ఆత్మను ప్రతి జీవాన్ని, ఆత్మ అనగా ఒక్కొక్క వ్యక్తి, తోటలో ఉన్నటువంటి ఒక్కొక్క మొక్క, ఆత్మయు అనగా ఒక మనిషిని ఉద్దేశించి, సంఘములో ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మయును జీవమును, అంత మాత్రమే కాకుండా శరీరమును కూడా ఆయన ఏం చేస్తాడట? శరీరమును కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రాకడయందు నిందారహితుడుగాను సంపూర్ణముగాను ఉండినట్లు ఆ తోటమాలి అయినటువంటి ప్రభువు కాపాడుతాడు. తోటకి యజమానుడు ఉన్నాడు, తోటకి తోటమాలి ఉన్నాడు. తోటమాలి ప్రతి చెట్టు, తోటలో ఉన్న ప్రతి చెట్టు బాగోవాలని కోరుకుంటున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. తోట అనగా చెప్పాలి మీరు,
బిగిసిపోకండి. తోట అనగా సంఘం. అంటే తోటమాలి యొక్క ఉద్దేశం సంఘములో ఉన్న ప్రతి వ్యక్తి పరిశుద్ధపరిచే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఆత్మీయంగా బలంగా ఉండాలని ఆశపడతా ఉన్నాడు. శారీరకంగా ఏ అనారోగ్యాలకు కారణం కాకుండా చాలా బలిష్టంగా ఉండాలని ఆశపడతా ఉన్నాడు. ఇది ఎప్పుడు వరకును అనంటే యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితుడిగా ఉండేటట్లుగా. ఈ మొక్క సరైంది కాదండి. యజమానుడు వచ్చినప్పుడు తోటలో ఇన్ని మొక్కలు ఉన్నాయి కానీ ఈ మొక్క సరైంది కాదండి, ఈ మొక్కకి వంక ఉందండి, ఈ మొక్కకి చీడ పట్టిందండి, ఈ మొక్కకి జబ్బు పట్టేసిందండి అనే కంప్లైంట్లు చెప్పకుండా నిందారహితుడిగా, అంటే లోపము లేని మొక్కగా ప్రభు రాకడ యందు దేవునికి అలాగ అప్పగించాలనేటువంటి ఆలోచన ప్రభుకు ఉంది. ప్రభుకి ఉంది అని అంటే తోటమాలి అనేటువంటి ప్రభుకు ఉంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేయాలి. ఇప్పుడు సంఘములో ఉంది కానీ ఈ మనిషి మంచిది కాదండి, ఈ వ్యక్తి మంచోడు కాదండి అని కంప్లైంట్లు చెప్పే విధంగా కాకుండా నిందారహితుడిగా, అంటే నింద లేకుండా ఉండే విధంగా తోటమాలి శుద్ధీకరణ చేస్తూ ఉన్నాడు. తోటను ఏం చేస్తూ ఉన్నాడు అంటే తోటమాలి శుద్ధీకరణ, శుభ్రం చేస్తూ ఉన్నాడు. తోటను శుభ్రం చేస్తూ ఉన్నాడు, సంఘాన్ని శుభ్రం చేస్తూ ఉన్నాడు అన్న విషయము. యెహెజ్కేలు గ్రంథానికి ఒకసారి మనం వచ్చినట్లయితే అక్కడ మరొక వాక్యం మనకు కనబడుతుంది ప్రియులారా. 36వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకోగలిగితే చూడండి. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి, మీ సకల విధములైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మును రక్షింతును. తోటమాలు చెప్తున్నటువంటి మాట ఇది. తోటలో ఉన్నటువంటి ప్రతి మొక్క కొరకు చెప్తున్నటువంటి మాట ఇది. తోట అంటే తోట కాదు, ఇక్కడ సంఘము. తోటను బోలిన సంఘము, సంఘములో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి గురించి చెప్తా ఉన్నాడు. సకల విధములైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మును ఏం చేస్తాను అంటున్నాడు, రక్షిస్తాను. అంటే తోటమాలి తోటలో ఉన్నటువంటి ప్రతి మొక్క కొరకు ఆలోచిస్తూ ఉన్నాడు. అపవిత్రతను తొలగించి రక్షించే పనిలో తోటమాలి ఉన్నాడు. అంటే తోటని శుభ్రపరుస్తూ ఉన్నాడు ఆయన. తోట బాగోవాలి, నా యజమానుడు తోట బాగోవాలి, సంఘము బాగోవాలి అనేటువంటి ఆలోచనతో తోటమాలు ఉన్నట్లుగా ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, తోటలో ఉన్నటువంటి ఒక మొక్క లేదా సంఘంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎప్పుడు పవిత్రపరచబడి శుద్ధీకరణ చేయబడి రక్షింపబడతాడు, ఎప్పుడు శుద్ధీకరణ చేయబడతాడు అనేటువంటి విషయాన్ని ఆలోచన చేసినట్లయితే తోటలో ఉన్నటువంటి ఒక మొక్క అయినా లేక సంఘములో ఉన్నటువంటి ఒక వ్యక్తి అయినా దేవునితో నిత్యము అన్యోన్య సహవాసము కలిగి ఉంటే తప్ప ఆ వ్యక్తి శుద్ధీకరణ చేయబడలేడు, అంటే పవిత్రపరచబడలేడు. ఒక వ్యక్తి పవిత్రపరచబడాలి అని అంటే ఆ వ్యక్తి ఎవరితో సహవాసం కలిగి ఉండాలట, దేవునితో. లోకముతో కాదు, దేవునితో సహవాసము. దీన్ని ఏమన్నాడనంటే సహవాసము, అన్యోన్య సహవాసం, అంటే నిత్యము దైవనామ స్మరణము చేస్తూ దేవుని సన్నిధిలో దేవుని పిల్లలుగా ప్రార్థన పాటలు వాక్యముతో ఆ వ్యక్తి హృదయము నింపబడితే గనక ఆ వ్యక్తిలో ఉన్నటువంటి అపవిత్రతను మహోన్నతుడైనటువంటి దేవుడు తొలగించి అతను శుద్ధీకరణ చేస్తాడటి, పవిత్రపరుస్తాడని మనకి చదువుకుంటా ఉన్నాము. యోహాను మొదటి పత్రిక
మొదటి అధ్యాయము 7వ వచనము. యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారుమై యుందుము. అప్పుడు దేవుడు కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను ఏం చేస్తుందట? పవిత్రపరుస్తుంది, పవిత్రంగా మార్చేస్తుంది. దేవునితో సహవాసము మనకెంతో విలువైనది. దేవునితో అనుబంధము మనకెంత యోగ్యమైనది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్ని పరిస్థితులు ఎలాగున్నా కానీ దేవునితో సహవాసాన్ని మనం విడిచిపెట్టుకోకూడదు. నీకు అవకాశం ఉన్నా లేకపోయినా, నీ పరిస్థితి బాగున్నా బాగుపోయినా, మన స్నేహం అనగా సహవాసము ఎవరితో ఉండేటట్లుగా సిద్ధపడాలి? మనం దేవునితో మన సహవాసము ఉండే విధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవునితో సహవాసము మనం ఉండాలి. ఈ మాటలు నిజంగా చాలా గొప్పగా ఉన్నాయి. అంటే ఒక మాటలో మనం ఆలోచన చేసినట్లయితే, తోటనబడిన సంఘములో ఒక వ్యక్తి ఉంటే ఆ తోటకి తోటమాలి ఉన్నాడని, ఆ తోటమాలి తోటను నిత్యము శుభ్రం చేస్తాడని మనకు అర్థమవుతా ఉంది. తోటమాలి తోటను శుభ్రం చేయటం అంటే అర్థం ఏంటనంటే, తోటనబడిన సంఘాన్ని, సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులను పవిత్రపరుస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. ఆ పవిత్రత, పరిశుద్ధత సహవాసంలో ఉంటే కలుగుతాయి, దేవుని సన్నిధిలో ఉంటే కలుగుతాయి అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాము. బాగానే ఉంది. తర్వాత అడవికి వద్దాం. అడవి అనగా లోకంలో పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఆలోచన చేద్దాం. తోటలో ఉంటే ఎలాగుంటుందో అనేటువంటి విషయం ఒక పాయింట్ మనం నేర్చుకున్నాం. ఏమండి, అడవి శుభ్రంగా ఉంటుందండి? కొంచెం ఆలోచించి చెప్పండి. మీరు అడవి శుభ్రంగా ఉంటుందా? మరి అడవిని శుభ్రపరిచేవాడు ఎవడన్నా ఉంటాడా? ఉండడండి. అడవిని శుభ్రం చేసేవాడు ఉండడు. ఎందుకనంటే అడవి అపవిత్రతకు సూచనగా ఉంది. అడవి అశుభ్రతకు సూచనగా ఉన్నది. చూడండి, మనం ఏజెన్సీ వెళ్తున్నప్పుడు అడవులు కనపడతా ఉంటుంటాయి. చాలా నీట్గా ప్రతి చెట్టు దగ్గర చుట్టూ గొయ్యి తీసి, ఆకులు లేకుండా, తుప్పలు లేకుండా, రప్పలు లేకుండా, ముళ్ళు కంపలు లేకుండా చాలా నీట్గా లైన్గా ఉంటుందండి అడవి. అడవిలో ఉన్న మొక్కలు ఉండవండి. పిచ్చి పిచ్చి మొక్కలు మొలుస్తాయి, ముళ్ళు తుప్పలు మొలుస్తాయి. ఆ మొక్కల కూడా ఒక ఆర్డర్ ఉండదు, ఒక లైన్ ఉండదు, ఒక క్రమం ఉండదు. అడవిలో మొక్కలు, అడవిలో ఒక మొక్క అని ఉండదు, ఏయో పిచ్చి పిచ్చి మొక్కలు మొలుస్తాయి. ఇవన్నీ మైండ్లో పెట్టుకుంటే మనకి ఏమర్థం అవుతుందంటే, అడవిని బట్టి అడవిలో ఎలాగైతే అశుభ్రంగా ఉంటుందో, శుభ్రత లేకుండా ఉంటుందో, ఇదంతా అపవిత్రతకు సూచనగా ఉంది. అడవి అనగా లోకము, లోకము అపవిత్రతో నింపబడి ఉన్నది. ఆ పాయింట్ మనం జ్ఞాపకం చేసుకోవాలి. లోకము అపవిత్రతతో నింపబడి ఉన్నది. పట్టించుకునే నాదులు లేడు, శుభ్రం చేసే పరిస్థితి లేదు. ఒకవేళ పొరపాటున సంగమను తోటలో నువ్వు లేకుండా, అడవి అనే లోకంలో నువ్వు కానీ నీ కుటుంబం కానీ ఒకవేళ ఉంటే, నువ్వు అపవిత్రతగా ఉన్నావు. నిన్ను, నీ కుటుంబాన్ని పట్టించుకునే నాదుడు ఉండడు. నీ గతి అయోమయమైపోతుంది, మన పరిస్థితి అఘోరమైపోతుంది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ పాఠం ద్వారా. చూడండి, తోటలో ఉండటం వల్ల మనకి ఎంత మేలుకరంగా ఉన్నదో, అడవిలో ఉండటం వల్ల ఎంత
చిరాగ్గా ఉన్నదో అనేటువంటి విషయం ఆటోమేటిక్గానే మనకు అర్థమవుతుంది. ఆ విషయాలు అలా ప్రస్తావిస్తుంటేనే మనకందరికి కొంచెం తెలివితేటలు ఉన్నాయి కాబట్టి విషయాలు మనకు అర్థమవుతూ ఉన్నాయి. దీన్ని బట్టే ఒక నిర్ణయానికి రావాలి. నాయన ఎన్ని పరిస్థితులు ఎలాగున్నా నేను నా కుటుంబము ఎక్కడ ఉండాలి అనే ఆలోచనకు వస్తుంది. మన ఆలోచన చెప్తా ఉంది ఎక్కడ ఉండాలని. అడవిలోనా తోటలోనా? చెప్పండి, అడవిలోనా తోటలోనా? తోటలో. తోటలో అనగా సంఘములో. తోటలో అంటే సంఘములో. సంఘములో లేకుండా సంఘం బయట నువ్వు ఉంటే అడవిలో ఉన్నట్టు, అంటే లోకంలో ఉన్నట్టు. దానివల్ల నీకు ప్రమాదం తప్ప నీకు ఒరిగేది ఏముండదు. దేవుని యొద్ద నుండి చిల్లి గొవ్వగోట, చిన్నపాటి ఆశీర్వాదం కూడా ఏ వ్యక్తి ఏ కుటుంబము పొందుకోలేము అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తర్వాత పాయింట్ మనం నేర్చుకోబోతా ఉన్నాం. తోటలోనికి వచ్చి తోటలో ఉన్నటువంటి పరిస్థితిని మనం ఆలోచన చేద్దాము. ప్రియ దేవుని బిడ్డలారా, తోటలో ముండ్లు పొదలు తొలగిపోతాయి. తోటలో ముండ్లు పొదలు, తుప్పలు, పనికి రానటువంటి మొక్కలు, ఫలాలు ఫలించని మొక్కలు, ముండ్లు పొదలు, మొక్కలు ఎదుట, మొక్కల మొదల్లో, చెట్ల మొదల్లో రాళ్ళు రప్పలు, ఇవన్నీ ఏం చేయబడతాయంట తోటలో? చెప్పాలి. తోటలో ఇవన్నీ ఏం చేయబడతాయి? నరకబడతాయి, బయటికి పారవేయబడతాయి. అంటే అర్థం ఏంటనంటే, గాయపరిచేవారు నిన్ను నీ కుటుంబాన్ని టార్గెట్ చేసి మాటల చేత కానీ, క్రియల చేత కానీ, చేతల చేత కానీ నిన్ను గాయపరిచేవారు, నేను బాధ పెట్టేవారు ఒకవేళ నిన్ను ఆవరించి ఉంటే, నువ్వు తోటలో ఉండటం వల్ల అలాంటి గాయపరిచేవారందరినీ ఏం చేస్తాడనంటే తొలగిస్తాడు. ప్రతి ముళ్ళ తుప్ప గాయపరిచే వ్యక్తికి సూచనగా ఉంది. పనికి మాలినటువంటి ప్రతి ఫలాలు లేనటువంటి చెట్టు కానీ, ఫలాలు లేనటువంటి తుప్ప కానీ నిన్ను నాశనం చేయడానికి సిద్ధంగా నిన్ను ఆవరించి ఉన్నటువంటి విధానం. కానీ తోటలో ఉండటం వల్ల అవన్నీ తీసివేయబడతాయి, అవన్నీ బయటికి పారవేయబడతాయి. నిన్ను గాయపరిచేవారు కానీ, నిన్ను బాధ పెట్టేవారు కానీ, కఠోరంగా నీ మీద సాడీలు చెప్పేవారు కానీ, నీ నాశనాన్ని కోరుకునేవారు కానీ ఎవరన్నా ఉంటే అలాంటి వారందరూ తొలగిపోతారు. తొలగించే నాయకుడు ఉన్నాడు తోటలో. నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేసేవారు ఒకవేళ పొంచి ఉంటే తోటమాలి అలాంటి వారిని గమనించి అలాంటి వారందరినీ ఏం చేస్తాడట? తొలగిస్తాడు. చూడండి, మనం చేలో ఊర్చిన తర్వాత, చేను ఊర్చిన తర్వాత కొన్ని రోజులకి కలుపు తీతలు పెడతారు. కలుపు ఎందుకు తీయింతారండి? కలుపు తీయించడం వల్ల ఉద్దేశం ఏంటండి? ఏమండి? కలుపు మొక్కల వల్ల అసలైనటువంటి మొక్క డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అసలైనటువంటి మొక్క పొందుకోవలసినటువంటి జీర్ణం కానీ, శక్తి కానీ, బలం కానీ పనికి మాలినటువంటి ఆ కలుపు మొక్క తీసుకునే అవకాశం ఉంది. కనుక ఆ తోటమాల ఏం చేస్తాడనంటే, ఆ చేను వాండర్ ఏం చేస్తాడనంటే కలుపు తీయిస్తాడు. తీయించి ఏం చేస్తాడు? బయట పారవేయించేస్తాడు. మామిడి తోటలు ఉన్నాయి, అది కాపుకు రావడానికి పోత వస్తుంది అనగా తోటమాల ఏం చేస్తాడంటే, ఆ వాండరు తోటకు సంబంధించిన ఏం చేస్తాడంటే మొక్కలకి నీళ్ళు ఎట్టించి ఒకసారి మామిడి మొక్కలకి మందు కొట్టిస్తాడు. మామిడి మొక్కలకు మందు కొట్టించి దాని చుట్టూ నీరు పట్టించడానికి గల కారణం ఏంటి అంటే, దానికోసం ఆలోచన చేస్తున్నాడు. చుట్టుపక్కల ఏదన్నా ఉంటే చీడ కానీ, కీడు కానీ,
ద్వాసం కానీ ఉంటే చెట్లు పాడైపోతాయి, కొమ్మలు పాడైపోతాయి అనేటువంటి ఆలోచనతో మందు కొట్టించి అది ఇంకా బలంగా ఉండేటట్లుగా నీళ్లు పెట్టే ప్రయత్నం చేస్తాడు. కట్టకు ఎవడన్నా రోడ్డు పక్కన కట్ట ఉంది కదా, ముళ్ళ కట్ట ఉంది, మందు కొడతాడండి, దానికి నీళ్ళు పెడతాడండి, బలానికి ఏమన్నా మందు వేస్తాడండి? వేయడండి. అసలైనటువంటి తోటకి ఏదైతే డ్యామేజ్ చేస్తూ ఉందో, ఏదైతే ప్రమాదం ఉందో ఆ ప్రమాదాన్ని తొలగించే ప్రయత్నం చేస్తాడు. ఇది సామాన్యంగా మనకు అర్థమవుతున్నటువంటి విషయమే. అలానే తోటలో ఒకవేళ పొరపాటున ముండ్ల పొదలు కానీ గచ్చు పొదలు కానీ పనికిరానటువంటి స్థితి కలిగినటువంటిది ఏదన్నా ఉంటే వాటిని అన్నిటినీ తొలగించేస్తాడు. వాటిని అన్నిటినీ తొలగించి ఎంత అద్భుతంగా దేవుడు మనల్ని ఉంచుతాడో అనేటువంటి విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎంత అద్భుతంగా ఉంచుతాడో అనేటువంటి విషయము చూడండి. 36వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథము. ప్రియులారా, 26, 27 వచనాలు మనం చదువుకోబోతా ఉన్నాము. నూతన హృదయము మీకు ఇచ్చేదను. ఎక్కడ ఉన్నవారికి? తోటలో ఉన్నవారికి, తోట అనబడిన సంఘంలో ఉన్నవారికి దేవుడు ఇస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఏంటనంటే, ఆధారం ఏంటనంటే, నేను మీకు నూతన హృదయమును ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. అంత మాత్రమే కాదు, 27వ వచనంలో నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించి వారుగాను నా విధులను గైకుని వారుగాను మిమ్మల్ని చేతును. నిజంగా ఈ వాక్యం ఎంత బాగుందో చూడండి ప్రియులారా. ముండ్ల పొదలన్నీ తొలగించి, గాయపరిచే మనుషులను తొలగించి, బాధపట్టే మనుషులను తొలగించి, నీ కోసం భయంకరంగా చెడ్డ ప్రసారం చేస్తున్నటువంటి బిడ్డలందరినీ తొలగిస్తాడట. తొలగించడం మాత్రమే కాకుండా నీకు నూతన హృదయాన్ని ఇస్తాను, నూతన స్వభావాన్ని ఇస్తాను, నా ఆత్మ మీ అందుంచుతాను. నీవు గనక నా కట్టడలను నా ఆజ్ఞలను గైకుంటే అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అలా నిలబెట్టేస్తాను, అందరి ముందును నేను తలగా నిలబెడతాను అనేటువంటి విషయాన్ని ఈ వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. ఉదాహరణకు బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు మనకు కనబడతా ఉంటాడు. ఆయన పేరు సౌలు. దేవుని సంకల్పము తెలియక, సౌలు గారికి దేవుని చిత్తము తెలియక, సౌలు గారికి తోట యొక్క ప్రాధాన్యత తెలియక, తోటలో ఉన్నటువంటి వారందరినీ బాధపెట్టి, తోట అనబడిన సంఘంలో ఉన్నటువంటి వారందరినీ బాధపెట్టి, ఏడిపించి, కొట్టి, చంపే పరిస్థితి సౌలు గారికి ఉండేది. అతను మార్పు చెందనప్పుడు ఎప్పుడైతే దేవుని వైపు చూడగలిగాడో, ఎప్పుడైతే దేవుని మాటలు వినగలిగాడో, దేవుని చరణుజొచ్చాడో, దేవుని ముందు మోకాలు వంచాడో, అప్పుడు అంత కఠోరమైనటువంటి వ్యక్తి కూడా సంఘాన్ని చిత్రహింస పెట్టి ప్రార్థన చేస్తున్నటువంటి వారి ఇళ్లలోకి వచ్చి వారు జుట్టు పట్టుకుని బయటకు లాక్కొచ్చి ఇంత కఠినమైనటువంటి వ్యక్తి ఎలా మారిపోయాడు అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తే పౌలుగా మారాడు. పౌలుగా మారటం మాత్రమే కాకుండా అనేకులకు గొప్ప సాక్షిగా నిలబడ్డాడు. నశించిపోతున్నటువంటి ఆత్మలను దేవుని యొద్దకు నడిపించాడు. అనేకమైనటువంటి ప్రాంతాలు, ఖండాలు, దేశాలు సంచరించి దేవుని రాజ్య సువార్తను బాధ్యతారహితంగా ప్రకటించినటువంటి భక్తుడిగా మారిపోయాడు. ఒక్కసారి మనము తోటలో ఉండగలిగితే, తోటలో ఉన్నటువంటి వ్యక్తి ఎలా మారిపోతాడో అనేటువంటి విషయం, తోట యొక్క ప్రాధాన్యతను మనం గ్రహించగలిగితే ఆ వ్యక్తి ఎలా మారిపోతాడో అనేటువంటి సంగతి సౌలు
పౌలు గారి యొక్క జీవితాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాము. అలానే అడవికి మనం వచ్చినట్లయితే అడవిలో మొక్కలతో పాటు ఇందాక చెప్పుకున్నట్లుగా ముండ్ల పొదలు ఉంటాయి అనేటువంటి సంగతి మనకు అర్థమైంది. అడవిలో గచ్చు పొదలు ఉంటాయి అనేటువంటి సంగతి మనకు అర్థమైంది. అడవిలో ఏముంటాయండి? ముళ్ళ పొదలు, గచ్చు పొదలు, గులకరాళ్ళు, పిచ్చి పిచ్చి మొక్కలు ఉంటాయి. అవి ఉండటం మాత్రమే కాదు, అసలైనటువంటి మొక్కని, ఫలాలు ఫలించాలనుకున్న మొక్కను కూడా పాడు చేయడానికి సిద్ధపడతాయి. ఎదగనివ్వు, మంచి మొక్కని ఎదగనివ్వు, కాయలు కాద్దామన్నా కాయనివ్వు. ఇది ముళ్ళ పొదల యొక్క, గచ్చు పొదల యొక్క పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అడవిలో. అలానే ఈ రోజున కూడా చాలామంది నాలిక భుజం మీద వేసుకుని తప్పుడు ప్రచారం చేస్తూ, బాగున్న కుటుంబాలని పాడు చేస్తూ, లేనిపోని సాడీలు చెప్తూ, బంధువులను కొట్ట సాడీలు చెప్పి విడగొట్టి గొడవలు పెట్టి సంసారాలను పాడు చేస్తూ, కుటుంబాలను పాడు చేస్తూ, స్నేహం లేకుండా, బంధం పట్ల ఐక్యత లేకుండా చేసే ఎన్నో ముళ్ళ పొదలు ఉన్నాయి. గాయపరిచే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కుటుంబాలను విడగొట్టే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నాశనం చేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వీళ్ళందరూ అడవిలో ఉన్నటువంటి ముండ్ల పొదలకి, గచ్చు పొదలకి సమానమైనటువంటి వీటిలో ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వీరు ఒకరు బాగుంటే వారవలేని స్థితిలో అసూయతో, కుళ్ళుతో, కుతంత్రంతో, ఈర్ష్యతో కుమిలి ఉంటున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం అడవి అనబడినటువంటి లోకంలో ఉన్నటువంటి మనుషులు. కాబట్టి వీళ్ళు ఎప్పుడూ ఫలాలు ఫలించరు, కానీ ఫలించే వారిని చూసి ఏడ్చే తత్వంలో ఉన్నారు. వీళ్ళు ముండ్ల తుప్పలు అని చెప్తున్నాడు. వీళ్ళంతా ఎవరట? ముండ్ల తుప్పలు. తోటలో ముళ్ళ తుప్పలు లేవు. ముళ్ళ తుప్పలన్నీ ఎక్కడున్నాయి? ముళ్ళ తుప్పలన్నీ ఎక్కడున్నాయండి? అడవిలో ఉన్నాయి. ఒకవేళ నువ్వు అడవిలో ఉండి ఫలాలు ఫలించాలనేటువంటి ఆశ తీవ్రంగా ఉన్నా, ముళ్ళ తుప్పలు ఏం చేస్తాయి? నిన్ను ఫలించనివ్వు. అంత భయంకరమైనటువంటి పరిస్థితి. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఈరోజు మనం ఏ పాఠం నేర్చుకుంటున్నాం? నువ్వు తోటలో ఉన్నావా లేక అడవిలో ఉన్నావా? తోట దేనికి సాదృశ్యం? సంఘం. అడవికి దేనికి సాదృశ్యం? లోకానికి సాదృశ్యం. తోటలో ఉండటం వల్ల, తోట అనబడిన సంఘంలో ఉండటం వల్ల ఎన్ని ఆత్మీయ మేలులు ఉన్నాయో అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాము. అడవి అనబడినటువంటి లోకంలో ఉండటం వల్ల ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి వారికి, వారి కుటుంబానికి ఉంది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాము. మరొక విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. తోటలో ఉన్నటువంటి మరొక పాయింట్, తోటలో ఉన్నటువంటి మొక్కలు యజమానుడి యొక్క పర్యవేక్షణలో అవి ఎదుగుతూ ఉంటుంటాయి. అర్థమవుతుందా ప్రియులారా? తోటలో ఉన్నటువంటి ప్రతి మొక్క అనగా సంఘములో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి యజమానుడి యొక్క పర్యవేక్షణలో, యజమాని యొక్క భద్రతలో ప్రతి మొక్క ఉంటుంది. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయములో చూడండి, మంచి వాక్యాన్ని మనం చదువుకోబోతా ఉన్నాము. 11వ వచనము, మనమందరము అనగా ఎక్కడున్న వాళ్ళము? తోటలో ఉన్నటువంటి మనమందరము విశ్వాస విషయంలోను, దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది అందరూ ఒకే మాటలో, ఒకే విశ్వాసములో ఉండాలి.
ఎలాగోనంటే సంపూర్ణ పురుషులయ్యే వరకు, అనగా క్రీస్తుకు సమానమైన, క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలగవారు మేము ఉండే వరకు ఆయన ఒక నియమాన్ని నియమించాడట. ఇంతకీ ఏంటి ఆ నియమము అని ఆలోచిస్తే, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు. పరిశుద్ధులు అంటే ఎవరు? యేసుక్రీస్తు యొక్క శిలువ రక్తంలో కడగబడి, యేసుక్రీస్తు యొక్క శిలువ రక్తంలో కడగబడి బాప్తిసము ద్వారా సంఘములోనికి వచ్చినటువంటి వారు, అనగా సంఘములోనికి వచ్చినటువంటి వారు పరిశుద్ధులు. ఈ పరిశుద్ధులు ఎలాగవ్వాలని దేవుడి ఉద్దేశము? సంపూర్ణులు అవ్వాలి అంటే అన్ని విషయాల్లోనూ ఆత్మీయ ఎదుగుదల పొందాలి. రక్షణ పొందినటువంటి ప్రతి వ్యక్తి, అనగా సంఘములో ఉంటున్నటువంటి ప్రతి వ్యక్తి అతనికి పూర్తిగా ప్రార్థన చేయటం వచ్చి ఉండాలి. అప్పుడే అతను పరిపూర్ణుడు. అమ్మా ఈరోజు నువ్వు ప్రార్థన చేయి. అయ్యగారు నేను చేయలేను అంతే, నువ్వు పరిపూర్ణంలోనికి ఇంకా రాలా. ఇంకా నీకు ప్రార్థన చేయటం రాలేదంటే ఇంకా పరిపూర్ణంలోనికి రాలేదు. నువ్వు రక్షణ పొంది ఎంతకాలం అవుతుంది? చాలా సీనియర్ నేను, 30 సంవత్సరాలు అవుతుంది, ఇంకా ప్రార్థన రాలేదా? అయ్యో నువ్వు పరిపూర్ణతలోనికి రాలేదు ఇంకా. అయ్యా నువ్వు ప్రార్థన చేయి ఈరోజు. ఏంటి నేను ప్రార్థన చేయటమా? మా ఇంట వంట అలవాటు లేదంటాడు ఒక్కొక్కడు. అయితే నువ్వు ఇంకా పరిపూర్ణంలోనికి రాలేదు. అయ్యా నువ్వు పాట పాడాలి, నేను పాడలేనంటే పరిపూర్ణంలోకి రాలేదు. నువ్వు ఈరోజు ఈ పని చేయాలి, దేవుని పని, నేను చేయలేను అంటే పరిపూర్ణంలోకి రాలేదు. దేవుడు ఆలోచన ఏంటంటే తోటలో ఉన్న ప్రతి మొక్క, అనగా సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి, రక్షణ పొందిన ప్రతి వ్యక్తి ఎలాగ రావాలి? ఎందులోకి రావాలి? పరిపూర్ణతలోనికి రావాలి. అంటే అన్నీ వచ్చి ఉండాలి, అన్నీ తెలిసి ఉండాలి, దేవునికి సంబంధించినటువంటి అన్నీ తెలిసి ఉండాలి. విచారకరమైన సంఘటన ఏంటంటే మన సంఘ బిడ్డలు రక్షణ పొంది ఒక్కొక్కరు చాలా కాలం అవుతూ ఉంది, కానీ ఇప్పటికి ఇంకా చాలా మందిలో పరిపూర్ణత దశ రాలేదు. ఇప్పటికి ఇంకా పరిపూర్ణత దశకి రాలేకపోయారు. రాలేకపోవడానికి గల కారణం కూడా లేకపోలేదు. ఈ తోటలో ఉన్న మొక్క అడవిలో ఉన్నటువంటి మొక్కతో స్నేహం చేస్తుంది, అక్కడే వచ్చింది ప్రాబ్లం. అర్థమవుతుందా మీకు? చూడండి, ఒక మంచి మామిడికాయ ఉంది, ఆ పక్కనే దాని పక్కనే ఇంకొక మామిడికాయ కుళ్ళు పట్టింది. ఏమండి, దాని పక్కన ఆనుకొని ఉన్నటువంటి మరొక కాయకి పురుగు పట్టింది, చీడ పట్టింది, కుళ్ళు పట్టింది. బాగున్న కాయ కూడా ఏమవుతుంది? మీకున్న అవగాహన మేరకు చెప్పండి. ఒక్క కాయకే పట్టింది పురుగు, చీడ ఒక కాయకే పట్టింది, రెండాట్లకి కాదు. కానీ ఆ చీడ పట్టిన దానికి ఆనుకొని ఉంది కాబట్టి ఇది కూడా ఏమైపోయే అవకాశం ఉంది? పాడైపోయి అది కూడా కుళ్ళిపోయే అవకాశం ఉంది. ఈ విషయాన్ని మనం గమనించాలి, అర్థం చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశము. ఆధ్యాత్మికంగా ప్రతి వ్యక్తి, సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి, తోటలో ఉన్న ప్రతి మొక్క పరిపూర్ణతలోనికి రావాలి, పరిపూర్ణతలోనికి రావాలి. ఇది దేవుడు ఆలోచన. అందుకే ఆయన అంటా ఉన్నాడు, అందుకే ఆయన చెప్తా ఉన్నాడు, ఏమన్నా తెలుసా? క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారై ఉండులాగున ఆయన కొన్ని నియమాలు నియమించాడు. పరిశుద్ధులు సంపూర్ణములగునట్లు క్రీస్తు శరీరము క్షమాభివృద్ధి చెందుటకు. క్రీస్తు శరీరము అనేటువంటి మాట అక్కడ రాశాడు. క్రీస్తు అంటే మనకు తెలుసు, శరీరం అంటే ఏంటి? సంఘం. సంఘాన్ని క్రీస్తు శరీరంతో పోల్చాడు. మనం ఈరోజు గత వారం చెప్పుకుంటున్నటువంటి పాఠంలో సంఘాన్ని తోటలో పోల్చాడు. సంఘాన్ని చాలా భావాలతో, చాలా పేర్లతో పోల్చి చెప్పాడండి. ఎలా చెప్తే అర్థమవుతుందో నా పిల్లలకి అని అర్థమయ్యే భాషను ఉపయోగించాడు. కొన్ని చోట్ల అయితే సంఘాన్ని భార్యతో పోల్చాడు, కొన్ని చోట్ల తోటతో పోల్చాడు, కొన్ని చోట్ల శరీరంతో పోల్చాడు, కొన్ని చోట్ల దేవాలయంతో పోల్చాడు, కొన్ని చోట్ల
పెళ్లి కుమార్తెతో పోల్చాడు సంఘాన్ని. ఈ పోలికలు మనం అర్థం చేసుకోవాలి. ఏదైనప్పటికీ ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు శరీరము ఏం పొందాలట? క్షమాభివృద్ధి పొందాలి. ఇది దేవుడి ఆలోచన. అంటే క్రీస్తు సంఘము అభివృద్ధి చెందాలనేటువంటిది దేవుడి ఆలోచన. అభివృద్ధి చెందాలని, క్రీస్తు శరీరము క్షమాభివృద్ధి పొందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని ఎలాగూ నియమించాడు. కొందరిని ఎలాగూ నియమించాడట. ఆ నియమాలు ఏంటి అనేటువంటి విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏదైనప్పటికీ ప్రియ దేవుని బిడ్డలారా, సంఘము ఎవరి యొక్క పర్యవేక్షణలో ఉన్నది? సంఘానికి యజమానుడు ఉన్నాడా? సంఘమును తోటకి యజమానుడు ఉన్నాడా? ఎస్ ఉన్నాడు, ఆయన దేవుడు అని మనకు అర్థమైంది. యజమానికి తోటకి తోటమాలు ఉన్నాడా? ఎస్ ఉన్నాడు, ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అని మనకు అర్థమైంది. తోటమాల చేత శుభ్రం చేయబడతా ఉంది, పవిత్రపరచబడతా ఉందని మనకు అర్థమైంది. తోటలో ఉన్నటువంటి ముళ్ళు పొదలు, గజ్జి తుప్పలు ఇవన్నీ తీసి పారేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క పర్యవేక్షణలో సంఘము నిత్యము పహారా కాస్తూ ఉంది. తోటలోనికి శత్రువు జ్వరపడకుండా. తోట అనేటువంటిది దేవుని సంఘం అయితే, ఈ దేవుని సంఘములోనికి శత్రువులు జ్వరపడకుండా, మీకు అర్థమవుతుందో లేదో ఈ మాటలు, ఈ తోట అనబడిన దేవుని సంఘములోనికి శత్రువులు జ్వరపడకుండా దేవుడు నిత్యము పహారా కాస్తూ, తన దేవదూతల చేత పహారా కాయిస్తూ, తన సంఘ బిడ్డలకు ఏమీ కాకుండా, తన ప్రియ బిడ్డలకు ఏమీ కాకుండా దేవుని భద్రతలో, దేవుని యొక్క పర్యవేక్షణలో, దేవుని మీదే ఆధారపడి నిత్యము ప్రతి ఆదివారం దైవ సన్నిధికి వచ్చి ఎన్ని బాధలున్నా దేవుణ్ణి ఆరాధించడానికి వస్తున్నటువంటి బిడ్డలను కాసి కాపాడే పనిలో మన దేవుడు ఉన్నాడు. మన దేవుడు ఉన్నాడు. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే తోటలో ఉన్నటువంటి ప్రతి మొక్క, సంఘంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఎవరి పర్యవేక్షణలో ఉంటారని మనకు అర్థమవుతుంది. దేవుడి పర్యవేక్షణలో, దేవుని భద్రతలో ఉంటారు. మరి అడవిలో ఉన్నటువంటి మొక్కలకి ఏమైనా భద్రత ఉంటుందా? అడవిలో ఉన్నటువంటి మొక్కలకి కొమ్మలు ఇరిగిపోతూ ఉన్నాయి, ఎవడు పట్టించుకునే నాదులు లేడు. అడవిలో ఉన్నటువంటి మొక్కలకి ఆకులు రాలిపోతూ ఉన్నాయి, తుడిసే నాదులు లేడు. భయంకరమైనటువంటి ఎండలు కాస్తూ ఉన్నాయి, మొక్క ఎండిపోతున్నా నీళ్లు పోయాలనేటువంటి పరిస్థితి లేదు. అడవిలో ఉంటే ఎండి 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 చచ్చిపోతుంది తప్ప ఆ మొక్క గురించి, ఆ చెట్టు గురించి ఆలోచించే నాదుడు కానీ, పట్టించుకునే నాదుడు కానీ అడవిలో ఉండదు. ఇరిగిపోతున్నా, కరిగిపోతున్నా, కాలిపోతున్నా ఎవడ పట్టించుకోడు అడవిలో ఉన్నటువంటి మొక్కకి గురించి. ఓహో, అడవిలో ఉంటే ఇంత ప్రమాదం అన్నమాట అనే సంగతి మనకు అర్థమవుతుంది. చూశారు? అందుకే మనం ఎక్కడ ఉండకూడదు? అడవిలో ఉండకూడదు, దేవుని తోటలో ఉండాలి అనే సంగతి మనకు అర్థమవుతా ఉంది. అలాగే ప్రియులారా, తర్వాత తోటలో దేవుడి కాపుదల ఉంటుంది. సంఘములో ఉంటే ఆ వ్యక్తికి, ఆ కుటుంబానికి దేవుని కాపుదల, దైవ కాపుదల ఉంటుంది. 121వ కీర్తన 121వ కీర్తనలో మనకు బాగా తెలిసినటువంటి వాక్య భాగం ఇది. అందులో ప్రియ దేవుని బిడ్డలారా, మన జాగ్రత్తగా ఒక వచనం చదువుకోబోతా ఉన్నాము. ఆటల మీద కూడా రాస్తారు ఈ వాక్యము. 7వ వచనము. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఏ అపాయము రాకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. ఎక్కడుంటే? సంగమను తోటలో ఉంటే. నువ్వు గనక తోటలో ఉండగలిగావా, నువ్వు గనక సంఘములో ఉండగలిగావా, నీ కుటుంబము, నీ పిల్లలు సంఘములో ఉంటే దేవుడి చేత కాపాడబడతావు. ఏ అపాయము రాకుండా దేవుడే కాపాడుతాడు అనేటువంటి మాట. మనుషులు కాదు ఇక్కడ, దేవుడే కాపాడుతాడు. తోటలో ఉంటే కాపాడబడతావు.
అడవిలో ఉంటే నిన్ను ఎవడు అసలు నిన్ను పలకరించే నాదులే ఉండడు. నిన్ను పలకరించే నాదులే ఉండడు అడవిలో ఉంటే. అడవి అంటే అడవి కాదు, దేవుడు లేని లోకం. దేవుడు లేని లోకం, దేవుడు వద్దనుకుంటున్న లోకం, దేవుడితో నాకు పని లేదు అన్న లోకం. ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ పొరపాటుని ఎవరైనా దేవుడు నాకు పని లేదండి, దేవుడితో నాకు అవసరత లేదండి అని ఒకవేళ పొరపాటుని ఎవరన్నా అంటే ఒకసారి ఆలోచన చేయాలి. ఆ మాట మన నోటంట ఏమాత్రము రావడానికి వీలు లేదు. దేవుడు దయ వల్ల ఈ రోజున మనం సుభిష్టంగా ఉండగలుగుతూ ఉన్నాం, ఆరోగ్యంగా ఉండగలుగుతూ ఉన్నాం. ఆ దేవుని మనం నిర్లక్ష్యం చేయొద్దు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలు, ఈ విషయాన్ని జాగ్రత్తగా ఆలోచన చేద్దాము. తోటలో ఉంటే మనకి ఏమున్నది? భద్రత. చూడండి 34వ కీర్తన 7వ వచనంలో ఇంకో మంచి మాట మనకు కనబడతా ఉంది. 37 7వ వచనము చూడండి. 34:7లో యెహోవాయందు భయభక్తులు గలవారు చుట్టూ ఎవరు చుట్టూనంట? దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వారు చుట్టూ, వారి కుటుంబము చుట్టూ, వారి బిడ్డల చుట్టూ దేవుని దూత కావలై ఉండి వారిని రక్షించెను. దేవుని దూత కావల ఉండి వారిని రక్షించెను. వారి ఆలోచనలో దేవుడు ఉంటాడు, వారి పనిపాట్లలో దేవుడు ఉంటాడు, వారి ప్రయత్నాల్లో దేవుడు ఉంటాడు. వారు వెళ్ళే ప్రతి చోట వారి చేతి పనిని మహాదేవుడు ఆశీర్వదిస్తాడు. అపాయమే లేదు. దేవుడున్న చోట అపాయం లేదు. దేవుడున్న మనిషికి విజయము. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు చుట్టూ ఆయన దూత కావలై ఉండి వారిని రక్షించాను అనేటువంటి మాట ఇక్కడ మనం చదువుకుంటా ఉన్నాం. అడవిలో ఉన్న వారికి కాపుదల ఉందా? ప్రియ దేవుని బిడ్డలారా, అడవిలో ఉన్నటువంటి వారికి కాపుదల ఉందా? నో కాపుదల. తోటలకి మాత్రమే కాపుదల, అడవికి కాపుదల లేదు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సంపూర్ణంగా ఫలించే పరిస్థితి తోటలో మాత్రమే ఉంది. యజమానుడు సంతోషాన్ని కలిగించే ఫలాలు ఫలిస్తాయట తోటలో ఉంటే. యజమానుడు సంతోషించే ఫలాలు ఫలించే చెట్టుగా ఒక మంచి కుటుంబంగా తోటలో ఉంటే ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 15వ అధ్యాయం యోహాను సువార్త 2వ వచనము చూడండి. నీలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును అనేటువంటి మాట. ఫలించే తీగ, ద్రాక్ష తీగ కోసం చెప్తా ఉన్నాడు, ద్రాక్ష పాదు కోసం చెప్తా ఉన్నాడు. మరి ఎక్కువగా ఫలించాలని నీ మీద ఇంకా శ్రద్ధ ఉంచుతాడట దేవుడు. నువ్వు ఫలిస్తున్నావు కనుక నీ మీద ఇంకా శ్రద్ధ వహించి ఇంకా బాగా ఫలించేటట్లుగా అన్ని విధాలా నీకు అవకాశాన్ని కల్పిస్తాడట. అర్థమవుతుందా ప్రియులారా? కీర్తన గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనంలో, కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము, ఫలించే మొక్క ఎలాగుంటుందో చెప్తున్నాడు. అతడు నీటు కాలువల వారన నాటబడినదై ఆకు వాడిపోకుండా తన కాలం ముందు ఫలము ఇచ్చే చెట్టు వలె ఉంటుంది. అతను చేయనంతయు సఫలమవుతాయి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్తలో ఒక మంచి మాట 25వ అధ్యాయము. ప్రియులారా, మత్తయి సువార్త 25వ అధ్యాయం 25వ అధ్యాయంలో 21ని మనం చదువుకోగలిగితే 25-21 అతని యజమానుడు బాగా ఫలాలు ఫలించే యజమానుడు మాట విని యజమానుకు చెప్పు చేతుల్లో ఉండే వ్యక్తి కోసం మాట్లాడుతూ ఉన్నాడు. అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెములో నమ్మకంగా ఉంటివి,
నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను. నీవు యజమానుని ఏం చేసావో తెలుసా? సంతోషపడేటట్లుగా చేసావు. యజమాని యొక్క సంతోషములో నీకు వాటా ఉంది, పాలు భాగస్థుడు అవుతావు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. యజమానుని సంతోషంలో నీకు పాలు ఉంది. 34వ వచనము, అదే గ్రంథము, అదే అధ్యాయము. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకునుడి అని ఒక అద్భుతమైనటువంటి రాజ్యాన్ని స్వాస్థ్యంగా ఇస్తున్నటువంటి సందర్భము. ఎవరికిది? ఫలాలు ఫలించే చెట్టుకి. సంఘములో దేవుని కొరకు పాటుపడేవారికి, దేవుని కొరకు ఆలోచించేవారికి, దేవుని పరిచర్య చేసేవారికి, దేవుని సన్నిధిలో నిత్యము గడిపేవారికి ఈ అద్భుతమైనటువంటి ఆశీర్వాదం ఉంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలానే ప్రియ దేవుని బిడ్డలారా, అడవికి వస్తే అడవిలో ఎండిపోయినటువంటి ఆకులు ఉంటాయి, ఇరిగిపోయిన కొమ్మలు ఉంటాయి, చెట్టు వేరున రాళ్ళు ఉంటాయి, రప్పలు ఉంటాయి. భయంకరమైనటువంటి పరిస్థితులను కాలిపోయినా ఎవడో పట్టించుకునేటువంటి పరిస్థితి అక్కడ ఉంటుంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, 73వ కీర్తన. అడవిలో ఉంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో, అడవి అనగా దేవుడు లేని బ్రతుకుగా ఒకవేళ ఉంటే ఎంత పరిస్థితి ఎలా ఉంటుందో అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 73:18-19. నిశ్చయముగా నీవు వారిని కాలు జారి చోటనే ఉంచుతావు అనేటువంటి మాట. ఎవరిని అంటే అడవిలో ఉన్నటువంటి వారిని, దేవుళ్ళు లేకుండా బ్రతికే వారిని, దైవ భయం లేకుండా బ్రతికే వారిని కాలు జారుని చోటనే ఉంచుతావు. వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు. క్షణమాత్రంలోనే వారు పాడైపోతారు. మహాభయము చేత వారు కడముట్టు నశించెదరు. అడవిలో ఉంటే, దేవుళ్ళు లేకుండా సాతాను పరిధిలో ఉంటే, చీకట్లో ఉంటే పరిస్థితి ఇంత భయంకరంగా ఉంటుందా అంటే ఉంటుందనే వాక్యం చెప్తా ఉంది. వద్దు, అలాంటి భయంకరమైన పరిస్థితి అయితే మనకు వద్దు. చూడండి, ఇంకా ఆఖరిగా ఒక మాట, మత్తయి సువార్త ఇందాక చదువుకున్నాం కదా, 25వ అధ్యాయంలో చూడండి ప్రియులారా, 41వ వచనాన్ని చదువుకుందాము. 41వ వచనము. అప్పుడు ఆయన ఎడమవైపున ఉన్న వారిని చూచి, నశింపబడుచున్న వారులారా, శపింపబడుచున్న వారులారా, నన్ను విడిచి అపవాదికి నీ వాడు దూతలకును సిద్ధపరచన నిత్యాగ్నిలోనికి పోండి అని ఒక ప్రమాదకరమైనటువంటి హెచ్చరికను జారీ చేశాడు. నిజంగా ఈ వాక్యాలు చదువుకుంటా ఉంటుంటే చాలా భయం వేస్తూ ఉంది. ఈ పాఠం అనంతరము మనకు అర్థమయ్యే ఒక అద్భుతమైన సారాంశం ఏమనంటే, అడవి అనబడినటువంటి లోకములో ఉంటే ప్రమాదము, అపవాది అధికారము కింద ఉంటే ప్రమాదం, చీకట్లో ఉంటే ప్రమాదము, దేవుని సన్నిధానానికి దూరంగా ఉంటే ప్రమాదము, దేవుని సహవాసానికి దూరంగా ఉంటే ప్రమాదము. ఈ ప్రమాదం ఎంత భయంకరమైన ప్రమాదం అంటే, నిన్ను పీల్చుకుని చెండాడే వరకు సాతానుడు విడిచిపెట్టడు. అంత భయంకరమైనటువంటి, నిన్ను బాగు చేయడానికి వచ్చినవాడు కాదు, నిన్ను నాశనం చేయడానికి వచ్చినవాడు సాతానుడు. అందుకే ఈరోజే ఆ సాతానుడికి చీకొట్టి మనం ఎక్కడికి వచ్చేసేయాలా? దేవుడున్న తోటలోనికి వచ్చేయాలా. దేవుడున్న తోటలోనే ఉండేటట్లుగా, సంఘములోనే ఉండేటట్లుగా మనం సిద్ధపడాలి. దేవునితో మన సహవాసము ఎంతో ఆశీర్వాదకరము, దేవునితో మన బంధము ఎంతో దీవెనకరమైనది, ఆరోగ్యదాయకమైనది, మంచి భవిష్యత్తును ఏర్పాటు చేస్తుంది. దేవునితో ఉన్న కుటుంబాలు ఎన్నో కట్టబడ్డాయి, ఆశీర్వదించబడ్డాయి, దీవించబడ్డాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము ఎక్కడుందాము చెప్పాలి. మీరు మనమందరం గట్టి చెప్పాలి. మనమందరం ఎక్కడుందాం? తోటలో. ఏ తోటది? ఏ తోటలో ఉందాం?
సంగమను తోటలో. అక్క అర్థమవుతుందా మంగక్క? ఏ తోటది? సంగమను తోటలో ఉందా? విషయాన్ని ఆలోచన చేద్దాం. మనం అందరము తోటలో ఉందాం. తోటలో ఉన్నటువంటి వారిని బయటికి లాగేయడానికి సాతానుడు ఎప్పుడు గేలం వేస్తూ ఉంటుంటాడు. అది మాత్రం మర్చిపోకండి. బాగున్న కుటుంబాలను, తోటలో చాలా పచ్చగా ఎదుగుతున్న కుటుంబాలను పాడు చేయడానికి సాతానుడు ఎప్పుడు గేలం వేస్తూ ఉంటుంటాడు. బలైపోకుండా దేవుని సన్నిధిలో ఆధ్యాత్మికంగా బలపరచబడదాం. మనం ఏ పాఠం నేర్చుకున్నాం గత వారం? ఈ వారం నువ్వు తోటలో ఉంటావా లేక అడవిలో ఉంటావా? చెప్పండి, మనం ఎక్కడ ఉందామో చెప్పండి. ఆఖరిగా పరిస్థితి బాగోకపోతేనో, బాగోపోయినా తోటలోనే, బాగున్నా తోటలోనే. ఎలాగున్నా దేవుడి పాదాలు వదిలే మన జీవితాలు, ఎలాగున్నా మన కుటుంబాలు దేవుని యొక్క పాద సన్నిధిలోనే ఉంటే దేవుడు విడిచిపెట్టడు. దేవుడు విడిచిపెట్టడు. ఈరోజు బాగోకపోవచ్చేమోగాక, రేపు నీకు ఒకవేళ అనుకూలంగా ఉండకపోవచ్చేమో గాక, బహుశా నేను పరీక్షించడానికేమో అనేటువంటి భావనతో దేవుని విడిచిపెట్టొద్దు. దేవుని పాద సన్నిధిలో ఉందాము, దేవునిలో కట్టబడదాము. మంచి మాటలు వినేటువంటి మీకు ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాను.